ఏంటండి అంత కోపంగా ఉన్నారు? మా అన్న నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడే. ఈ మధ్య మీ ఇద్దరిని చూస్తుంటే భయమేస్తుందండి. ఆడి వాళ్ళు ఈరోజు ఒకటి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. పరువుదేముందండి, అతను మీ అన్నయ్య కదా. ఇంట్లో ఉండే నీకేం తెలిసే బయట తిరిగిన పరువు విలువ. ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి. మీరు ప్రశాంతంగా పడుకొని 10 రోజులు అయింది. రేపు ఎలక్షన్ ఎలా జరుగుద్దు టెన్షన్లా ఉంది. మనం వేరే కాపురం పెట్టి తప్పు చేసామండి. ఇప్పుడు ఏం కంపలు ములిగానే? మీ అన్నదమ్ములు చూస్తుంటే భయమేస్తుందండి. శత్రువుల కన్నా ఘోరంగా తయారయ్యారు. ఎలక్షన్ అవుతే టెన్షన్ నేనుంటే మధ్య నీ సోదటే. అయిపోయింది కదరా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోవడానికి మా అన్న కొట్టింది చిన్న దెబ్బ కాదురా. అన్నేం చేశాడు రా? దొంగ దెబ్బ తీసింది మన ఫ్రెండ్ కదా. మొత్తం చేపించింది అన్నే కదా. అవునరా, అయినా అన్న మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేమురా? ఏం జరిగిన అచ్యుతరావు గారు చూసుకుని మాట ఇచ్చారు. అది ఇప్పుడు ఏం చేస్తాం? రేపు ఎలక్షన్ బూత్ దగ్గర ఏమైనా తేడా జరిగితే అక్కడే తేల్చేద్దాం.